నిన్న మనం నిన్న క్లాస్లో చాలామంది ఈయన మన రాబర్ట్ ఏ విధంగా ఈ బిజినెస్లోకి వచ్చాడు జాబ్ చేసుకుంటూ అనే దాని గురించి మొదలుపెట్టినప్పుడు ఈ ట్యాక్సేషన్ గురించి ట్యాక్స్ పవర్స్ గురించి ట్యాక్స్ మ్యాన్ గురించి వాళ్ళదంతా వాళ్ళ ఎంత సంపాదించేవాడైనా ట్యాక్స్ పీపుల్ ముందు ఎట్లా వాళ్ళు బల్లి డౌన్ చేస్తారు ట్యాక్స్ పీపుల్ అనేది. మనం జాగ్రత్తగా ఉండి మనం ట్యాక్సేషన్ గురించి తెలుసుకోకపోతే మనకు ఎంత నష్టం వస్తుంది అనేది తెలుసుకోవటం ఎంత ముఖ్యం అనేది మనం నిన్నంత చూసాము. అట్లాగే డబ్బులు మన కోసం పనిచేయించడం, మనం డబ్బుల కోసం పనిచేయటం, ఇవన్నిటికీ మనకు ఏ విధంగా ట్యాక్స్ లాస్ చట్టం అనేది తెలియకపోతే దానిలో మనకు ఉన్న మినహాయింపులు కానీ రుసుగులు కానీ లోటుపాట్లు కానీ మనం తెలుసుకోకపోతే మనం ఎంత ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది. అందుకని ఈ రిచ్ పీపుల్ వాళ్ళు ఇవన్నీ మనకి వాళ్ళ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరినీ పెట్టుకొని వాళ్ళ సలహాలు తీసుకొని దాని ద్వారా ఈ పన్నులు అనేది ఏ విధంగా మినహాయింపు తీసుకుంటారు, సేవ్ చేసుకుంటారు అనే దాని మీద మనం చాలా చూసుకుంటూ వచ్చాం. నేనంతా దాని ఈ ఒక సందర్భంలో మనం తెలివిగా ఉండి మన కార్యక్రమాలు మనం జాగ్రత్తగా అన్నీ తెలుసుకుని మన కార్యక్రమాన్ని ట్యాక్సెస్, ఫైనాన్స్, మేనేజ్మెంట్, అకౌంటెన్సీ ఇవన్నీ చూసుకుంటే మనం ఏ విధంగా ట్యాక్స్ చేసుకోవచ్చు, మన ఏ విధంగా మన జోలికి రాకుండా ఉంటారు అనేవన్నీ కూడా చూసాం అనమాట. ఈయన రాబర్ట్ వాళ్ళ ఫాదర్ హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన ఉద్యోగం చేసుకునేవాడు కాబట్టి ఆయన ఈ ఉద్యోగం నువ్వు బాగా చదువుకో, బాగా ఉద్యోగం చేస్తుంది కానీ మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు మంచి కంపెనీలో చేరవచ్చు, అక్కడ ఆ ఉద్యోగంలో ఉన్నత స్థితి అంటే ప్రమోషన్ తీసుకునేటువంటి ఒక నిచ్చెన నెక్కి నువ్వు దాని మీద పైకి వెళ్ళొచ్చు అని చెప్తే వాళ్ళు రిచ్ డాడ్ వచ్చి నిచ్చెన ఎవరిదో నీకెందుకు, నీవే సొంతంగా నిచ్చెన పెట్టుకునేదానికి అని చెప్పి ఆ నిచ్చెన నువ్వే పెట్టుకోవచ్చు కదా, నీ సొంతంగా ఉండొచ్చు కదా అని చెప్పంటే ఈయనకి అర్థం కాలేదు. తర్వాత మెల్లగా పెద్ద అయిన తర్వాత ఆయనకు అర్థమైంది. తర్వాత ఈయన సొంతంగా పెట్టుకోవటం, సొంతంగా కంపెనీ పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఒక రోజుకి నేను సొంతంగా ఒక కంపెనీ పెట్టుకుని నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరినీ నేను ఉద్యోగస్తులుగా పెట్టుకోగలను అనేటువంటి ఊహ లేకపోయినా కూడా చివరికి ఆయనకి ఆ విధంగా చేయటం ఒకటి వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే ఆయన కనుక వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫాదర్ చెప్పిన అడ్వైజ్ని ఏది మీరు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసి ఎవరికో సంపాదించి పెట్టండి అనే అడ్వైజ్ని కనుక పాటించున్నట్టయితే అదే మనలాగా మిగిలిన వాళ్ళందరిలాగా ఆయన కూడా అదే చట్టంలో ఇరుక్కుపోయి ఉండేవాడు. కానీ ఆయన అది పాటించకపోకుండా మనం వ్యాపారం చేసి ఇలా సొంతంగా మనం ఎక్కువ ఆదాయాన్ని పొందే మార్గాల్ని వెతుక్కుని ఆ ఆదాయం పొందటం వల్ల అనేది మంచిది అని చెప్పి ఆయన ఆ డెసిషన్ తీసుకోవటం వల్ల ఆయన లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఈయన మొత్తం చదువు అయిపోయి పైకి వచ్చింది పెద్ద అయిన తర్వాత సగం 22, 23, 24 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఈయన మెరైన్ కాప్స్లో చేరాడు. మెరైన్ కాప్స్లో చేరిన తర్వాత అక్కడి నుంచి జిరాక్స్ కంపెనీకి వర్క్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు చాలా డబ్బులు వచ్చేవి. జీతం చూసుకుంటే అంత జీతం వచ్చినా కూడా పే చెక్ చూసుకునేప్పటికీ, జీతం స్లిప్ చూసుకునేటప్పటికి ఆయనకి అన్ని ఖర్చులు కటింగ్లన్నీ పోను కొద్దిగానే మిగిలేదు. దీనికి చాలా కొంచెం ఫీల్ అయ్యేవాడు. ఇట్లా కాదు, మనం ఏదో విధంగా చేయాలి అని చెప్పని ఎంత కష్టపడి పని చేస్తే ఎంత ఎక్కువ జీతం తీసుకొస్తే అంత కట్టింపులు ఉంటాయి. అలా కాకుండా అని చెప్పి ఈయన ఏం చేశాడు, వీళ్ళ రిచ్ డాడు ఒకరోజు ఈయన చూసి తిట్టాడు అనమాట. నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు, ఎవరిని నువ్వు డబ్బు రిచ్ చేస్తున్నావు అంటే ధనవంతులు చేస్తున్నావు, నీ శ్రమ వల్ల ఇంకెవరో ధనవంతులు అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పని ఈయన రిచ్ ఫాదర్ ఈయన్ని చెప్తుండేవాడు. సో 1974లో ఈయన జిరాక్స్ కంపెనీలో పనిచేస్తూ ఒక సొంత కంపెనీని ఆయనే ఫామ్ చేయటం మొదలెట్టాడు. సొంత కంపెనీ ఫామ్ చేసి అందులో ఒక వ్యాపారాన్ని దాని మీద చేయటం మొదలుపెట్టి ఆ వ్యాపారాన్ని ఆయనే దాని మీద ఫోకస్ చేసి చేస్తూ ఉంటాడు. అప్పుడు హవాయి అనే అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఈయనకి ఎసెట్ కాలంలో చాలా తక్కువ ఉండేవి. ఏముంటాయి అప్పుడే కదా కుర్రాడు మొదలుపెట్టింది 20 సంవత్సరాల వయసులో ఆస్తులు కావాలంటే ఏముంటాయి అక్కడ, ఏమి ఉండవు కదా. కొద్దిగా ఏదో ఆ ప్రావిడెంట్ ఫండ్ లేకపోతే ఇన్సూరెన్స్ కట్టిందో
చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అలా కాకుండా ఆయన దీన్ని పెంచటం మీద ఈ అసెట్స్ కావాలని పెంచటం ఎలా, దీన్ని ఇంకా ఇంకా కొత్త కొత్త యాడ్ చేసుకుంటాం ఎలా అని చెప్పేసి అని ఆయనకి ఒక దీని మీద ఫోకస్ చేయటం మొదలుపెట్టాడు. సో దీనికి ఎప్పుడైతే జీతం వస్తుందో ఆ జీతంలో నుంచి ఇప్పుడు కొంచెం కొంచెంగా డబ్బులు తీసి ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం మొదలుపెట్టాడు. చాలామంది ఈయనకి ఏంటంటే చూశాడు, చూసిన తర్వాత డబ్బులు చేయటం మొదలుపెట్టాడు. అక్కడ హవాయి అని చెప్పి ఒక సిటీ ఉంది వాళ్ళ దగ్గరలో. ఆ హవాయి సిటీ అప్పుడప్పుడే పెరుగుతూ ఉంది. ఆ పెరిగేటప్పుడు ఏమవుద్ది, సిటీ ఏదైనా ఒక ఊరు కానీ ఒక పట్టణం కానీ పెరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆస్తులు ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. అది ఈయనకి అర్థమైంది. మనం నిన్న ఎగ్జాంపుల్స్ కూడా చూసాం దీంట్లో. ఈయనకి అర్థమయ్యి, ఇప్పుడు ఈ సిటీ పెరుగుతూ ఉంది, ఈ సిటీలో మనం ఇక్కడ కనుక ల్యాండ్ కొనుక్కున్నట్టయితే పెరిగే చోట మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచించి ఆయన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. దానికి కావాల్సిన డబ్బులు ఈయన ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ జిరాక్స్ కమిషన్లు అమ్మి ఎక్కువ సేల్స్ కమిషన్ వచ్చి ఈ విధంగా టాప్ సేల్స్మెన్లో కంపెనీ జిరాక్స్ కంపెనీ టాప్ సేల్స్మెన్లో ఫైవ్ టాప్ మెంబర్స్ ఈయన ఒకడు అయ్యాడు అనమాట. ఆ విధంగా వచ్చిన డబ్బులంతా తీసుకెళ్ళి ఈయన రియల్ ఎస్టేట్లో పెట్టి ఆ రియల్ ఎస్టేట్లో అంటే ఆయన కంపెనీలో రియల్ ఎస్టేట్లో పెట్టి ఆ రియల్ ఎస్టేట్లో ఈయన సంపాదించడం మొదలుపెట్టాడు. అట్లా ఒక 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకి రియల్ ఎస్టేట్లో వచ్చే డబ్బులు ఈయన జీతం కంటే ఎక్కువ గడపదు. జీతంలో టాప్ 5 సేల్స్మెన్లో ఒకరు అయినట్టు అంటే చాలా జీతం వస్తుంది కదా వాళ్ళకి. టాప్ జిరాక్స్ కంపెనీ అంటే అది మల్టీనేషనల్ కంపెనీ. చాలా దేశాల్లో వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, బ్రాంచ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అట్లాంటి కంపెనీలో టాప్ 5లో ఒకడంటే దాదాపు ఎంత జీతం వస్తుందో ఊహించండి. అంత జీతం కంటే కూడా ఈయనకి ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఈయన కంపెనీలో ఇంకెక్కువ జీతం ఎక్కువ ఇన్కమ్ వచ్చేది. ఆ విధంగా నేను మెల్లమెల్లగా ఆ ఎసెట్ కాలంని పెంచుకుంటూ వెళ్ళాడు. దాంతో సంపాదన పెరుగుతూ వెళ్ళింది. ఆయన ఆస్తుల కాలం ఎప్పుడైతే పెంచుకున్నాడో ఆ ఆస్తుల కాలంతో పాటు ఆయనకి సంపాదన పెరుగుతూ పోయింది. అప్పుడు ఆ సంపాదన మీద వచ్చిన దాంట్లో ఆయన కొత్త కారు కొనుక్కున్నాడు. పెద్ద కారు పోర్షే అని చెప్పి పెద్ద కంపెనీ పెద్ద కారు కొనుక్కున్నాడు. ఈ ఎంప్లాయీస్ అంతా మిగిలిన వాళ్ళు సాటి ఎంప్లాయీస్ అంతా ఏమనుకున్నారు, ఈయనకు వచ్చిన కమిషన్లో నుంచి వచ్చిన డబ్బులతో కొనుక్కున్నాడు, ఈ డబ్బులని ఇట్లా ఇన్వెస్ట్ చేసి పాడు చేసుకుంటున్నాడు అది ఇది అనుకున్నాడు. కానీ యాక్చువల్గా ఈయనకి ఒక్కడికే తెలుసు, ఇది రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నాము, నేను అక్కడ సంపాదించిన దానికి నాకు ఇది రివార్డ్ బహుమతి వచ్చింది అని చెప్పి ఇంకొకరికే తెలుసు అనమాట. సో ఈయన సంపాదించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఈయన కోసం పనిచేయటం మొదలుపెట్టారు. దానికి ఒక ప్రూఫ్ ఏంటి అంటే ఈ కారు. అంటే అది ఎక్స్పెన్సివ్ కారు, చాలా కాస్ట్లీ కారు అన్నమాట. సో ఆయన నేర్చుకున్న వాళ్ళ రిచ్ డాడ్ దగ్గర వాళ్ళ ఫాదర్ దగ్గర నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాల్లో నుంచి దాని సారంతో ఈయన మిగిలిన వాళ్ళలాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి ఉరుకులు పరుగుల జీవితంలో నుంచి ఈయన మెల్లగా బయటకు వచ్చేసాడు. సో దీనివల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫినాన్షియల్ నాలెడ్జ్, ఆర్థిక పరమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానం కనుక మనకు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకని ఆ ఫినాన్షియల్ నాలెడ్జ్ కానీ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ అనండి లేకపోతే ఫినాన్షియల్ ఐక్యూ అనండి ఏదైనా కానీ మనకు ఉండటం వలన అవి లేకపోతే మనం ఈ ఆర్థిక స్వావలంబన ఆర్థిక స్వాతంత్రం అనే దానికి మనకు రోడ్లు వేసుకోలేము. అందుకని దీన్ని చేయటానికి ఈ ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని మొత్తం ఆయన 4 రకాలుగా విభజించాడు. ఎట్లా అనేది ఏంటంటే అకౌంటింగ్, ఇన్వెస్టింగ్, అండర్స్టాండింగ్, లా. ఈ 4 విధాలుగా 4 భాగాలు చేసి 4 భాగాలు మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ 4 భాగాలను కనుక మనం నేర్చుకుంటే తెలుసుకుంటే మనం ఏదైనా సరే చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవచ్చు అని చెప్పాను. సో అకౌంటింగ్ అనేది మనం అనుకుంటాం ఖర్చులు రాసుకోవటం, వచ్చిన ఆదాయం రాసుకోవటం అని చెప్పి, కానీ అది అంకెలే కాదు. మనం ఎక్కడెక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టామని కాదు, ఎందుకు ఖర్చు పెట్టాము, ఎలా ఖర్చు పెట్టాము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి ఏం చేయాలి, మనం ఏం చేసాము, ఈ విధంగా ఒక్కొక్కటి చూసుకోవాలన్నమాట. అది జాగ్రత్తగా చేసుకుంటే మనం పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అనమాట. సో మనం ఎంత
డబ్బు మనం మోర్ మనీ యూఆర్ రెస్పాన్సిబుల్. మనం ఎంత డబ్బుకైతే బాధ్యత ఉందో మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందనుకోండి, ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎక్కువ బాధ్యత ఉంటే మనము ఇంకా ఈ అకౌంటింగ్ స్టేట్మెంట్ని మనం ఇంకా చాలా జాగ్రత్తగా యాక్యురేట్గా పాయింట్ టు పాయింట్ మనం చేసుకోగలగాలి, తయారు చేయాలన్నమాట. సో మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ గురించి కూడా మనం మాట్లాడాము. జనరల్గా లేడీస్కి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, జెంట్స్కి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. లెఫ్ట్ మనం లెఫ్ట్ బ్రెయిన్ అనేది కామన్గా ఇప్పుడు మనం అందరం లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ వాడతాం. ఇప్పుడు మీరు లేడీస్ అందరూ లెఫ్ట్ బ్రెయిన్ వాడతారు, జెంట్స్ అందరూ రైట్ బ్రెయిన్ వాడతాం. కాకుండా మనకి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉందనుకోండి, అంటే వాళ్ళు మగవాళ్ళు లెఫ్ట్ బ్రెయిన్ వాడుతున్నారు, ఆడవాళ్ళు రైట్ బ్రెయిన్ వాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు, సింగర్స్, యాక్టర్స్, తర్వాత మనకి ఈ పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరికీ అదేంటంటే వాళ్ళు ఆ రెండో బ్రెయిన్ని వాడటము, దాని యొక్క పొటెన్షియల్ ఏదైతే శక్తి సామర్థ్యాలని వాళ్ళు ఉపయోగించగలుగుతున్నారు అన్నమాట. దానివల్ల మనకి ఆ మైండ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నేను డీప్గా దాంట్లోకి వెళ్ళట్లేదు మనం. ఎందుకంటే అదో పెద్ద అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బుక్, అదే పెద్ద పుస్తకం ఉంది దాంట్లోకి వెళ్తే. సో ఒకవేళ మనం కనుక మనకు కావాల్సిన నెంబర్లు, మనకు కావాల్సిన ఇవన్నీ సక్రమంగా కనుక చూడకపోతే మనం కట్టుకునే సామ్రాజ్యం అట్ల ప్యాక్ మాటలాగా కూలిపోద్ది అనమాట. అందుకని డీటెయిల్స్ అనేది మనకి ఈ ఆదాయం ఖర్చుల పట్టిక ఏదైతే మనం రాస్తామో, అకౌంటెన్సీ అంటే అదే కదా. రాసినప్పుడు మనం దాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని నెలనో వారం వారమో 2 నెలలకో 3 నెలలకో ఆ సైజుని బట్టి, చిన్నదనుకోండి అన్నీ గుర్తుంటాయి కాబట్టి మనం 6 నెలలకు ఒకసారి చూసుకున్నా పర్వాలేదు. అట్లాగే పెరుగుతూ పోతుంది అనుకోండి, 3 నెలలకు ఒకసారి ఏం జరుగుతుంది కంపెనీలో, లేకపోతే మన ఇంట్లో మన బ్యాలెన్స్ షీట్ ఎట్లుంది ఏంటని చూసుకోవాలి. ఇంకా పెద్దది ఏమనుకోండి నెలకు ఒకసారి చూసుకుంటాం, ఇంకా పెద్దది ఏమనుకోండి రోజుకు ఒకసారి చూసుకుంటాం. అట్లా ప్రతిరోజు మనం ఏం చేసాం కార్యకలాపాలు, మన ఆఫీస్లో మన కంపెనీలో ఏం జరిగింది, అవన్నీ ఎక్కడ కనపడతాయి? ఈ రాతకోతల్లోనే కనపడతాయి. ఒకసారి పుస్తకం ముందు పెట్టుకుంటే ఇక మొత్తం అంతా మనకి, ఇవాళ ఇక్కడ ఇది వచ్చింది, ఇక్కడ ఇది పోయింది, ఇక్కడ ఎక్కువ రూపాయి ఖర్చు పెట్టారు, ఇక్కడ రూపాయి తక్కువ ఖర్చు పెట్టారు, లేకపోతే రావాల్సిన చోట రూపాయి తక్కువ వచ్చింది, ఇక్కడ ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చారు, లేకపోతే మనకి ఆస్తుల్లో నుంచి రావాల్సిన ఆదాయం కంటే అప్పుల్లో నుంచి మనకు పోయే ఖర్చు ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎదురుగుండా, అంటే దాంట్లో మనం ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు, లేకపోతే ట్రేడింగ్ అకౌంట్ అంటాం, కొనటాలు అమ్మటాలు ఇవన్నీ దాన్ని. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, ఆదాయ ఖర్చుల ఖాతా, తర్వాత ఆస్తుల అప్పుల సమన్వయ పెట్టి, బ్యాలెన్స్ షీట్. ఈ మూడిట్లో మనము ఒక్కొక్క దాంట్లో ఏమేం జరుగుతుంది ఏంటని దీన్ని కనుక మన క్షుణ్ణంగా కనుక చూసి ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటే మనకు మొత్తం అంతా మన కంపెనీ పిక్చర్ అంతా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంత ప్రొడక్షన్ వచ్చింది, ఎంత సేల్స్ అయింది, ఎంత పారామీటర్లు కొన్నాము, ఎంత ఎంప్లాయీస్కి వేజెస్ కూలీ ఇచ్చాము, కొంత జీతాలు ఇచ్చాము, ఎవరెవరు ఎంత పని చేస్తుంది, ఇవన్నీ దాంట్లో వస్తాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అది ఎప్పుడైతే మనం ఫినాన్షియల్ లిటరసీ ఈజ్ ది ఎబిలిటీ టు రీడ్ యువర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక పరమైన జ్ఞానం అంటే మీకున్న ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఏవైతే మన రకరకాల స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టేట్మెంట్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు, దాన్ని ఎంఐఎస్ అంటాం, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇట్లా మన ఇంట్లో ఉందనుకోండి, ఇప్పుడు మన కుటుంబ పెద్దగా మనకేంటి, మన ఇంటికి రాగానే మన ఇంట్లో వాళ్ళు ఇవాళ ఇది జరిగింది, ఇవాళ ఇట్లా జరిగింది, ఇట్లా అయింది అని చెప్తారు. అట్లాగే పిల్లలు వచ్చి ఆఫీసులో వాడు ఇట్లా అయింది అని చెప్తారు. పని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ ఇట్లా అయింది అని చెప్తారు. ఇదంతా ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇదంతా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, కింద ఆఖరి పనివాడి వరకు మాట్లాడతాం. మనం పెరుగుతూ పోతున్న కొందుగాను మనం హోదాలు పెరుగుతాయి, మనుషులు పెరుగుతారు, మేనేజర్ చేసేవాళ్ళు పెరుగుతారు. ఆ 3 జీఎంలు 4 జీఎంలు వైస్ ప్రెసిడెంట్లు ఎవరో ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాం. అంతవరకు మిగిలిన వాళ్ళందరూ కింద వాళ్ళని చూసుకుంటారు. వీళ్ళు నలుగురిని మనం మేనేజ్ చేసుకుంటే కంపెనీ అంతా మేనేజ్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతిదాన్ని ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఫ్లో ఎప్పుడు కంటిన్యూస్గా మనకు ప్రవహిస్తూ ఉండాలన్నమాట. అది అకౌంటెన్సీలో మనం కనుక ఇది నేర్చుకోకపోతే, మనం దాంట్లో ఉన్న మన యొక్క బలాలు బలహీనతలు అనేది కనుక మనం చూసుకోకపోతే ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది, మనం ఈ లిటరసీ అనేది
ఈ చదువుకోవటం, ఈ జ్ఞానము ఇవన్నీ అనేది మనకి మన 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 యొక్క వ్యాపారం యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇది ప్రిసైజ్గా నిన్న మనం జరిగింది క్లుప్తంగా. ఇవాళ మళ్ళీ మొదలు పెడదాం. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతాను. ఆ, Investing. Investing is the science of money making money. This involves strategies and formulas which use the creative right brain side. ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ ఈజ్ ది సైన్స్ ఆఫ్ మనీ మేకింగ్ మనీ. డబ్బుని తయారు చేయటం, డబ్బుని సంపాదించటం అనేది మనం పెట్టుబడి పెట్టడం అనేది. అది ఇన్వెస్టింగ్ అంటే ఏదైనా ఒక పెట్టుబడి పెడుతున్నామంటే, డబ్బు అక్కడ పెడుతున్నామంటే ఆ డబ్బు మళ్ళీ డబ్బుని సంపాదించాలి. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. బాగుంది. మనీ మేకింగ్ మనీ, డబ్బుని సంపాదించడం. సో దిస్ ఇన్వాల్వ్స్ స్ట్రాటజీస్ అండ్ ఫార్ములాస్ విచ్ యూజ్ ది క్రియేటివ్ రైట్ బ్రెయిన్ సెట్. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా తెలివిగా, జాగరూకతతో, జాగ్రత్తగా చేయాలి. దానికి కావాల్సింది ఏంటి? ఒక స్ట్రాటజీ కావాలి, దానికి ఒక ఫార్ములా కావాలి. ఏ విధంగా చేయాలి, దీనికి ఉన్న ప్లాన్ ఏంటి, మనం ఏ విధంగా డబ్బులు పెట్టుకుంటూ వెళ్తే మనకు పెరుగుతాయి అనేది మన ఒక స్ట్రాటజీ. దాన్ని ఏమంటారు, పథక రచన అంటాం ఏదో దాన్ని. ఆ పథకాన్ని మనం ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఫార్ములా. దీనికి ఏమేమి సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక షేర్లో పెట్టాలంటే ఆ షేర్ గురించి మనం ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి, దానికి మనకున్న స్ట్రాటజీ. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎందులో ఎంతెంత పెట్టాలి, ఏ సెక్టార్లో ఎంతెంత పెట్టాలి, లేకపోతే ఇదిగో మనం ఉత్తరం మన సిటీకి ఈస్ట్ సైడ్ పెట్టుబడి పెట్టాలా, వెస్ట్ సైడ్ పెట్టాలా, లేకపోతే సౌత్ సైడ్ పెట్టాలా, నార్త్ సైడ్ పెట్టాలా, ఎటువైపు నుంచి మన సిటీ పెరుగుతుంది, మనం ఎక్కడ కొనుక్కుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, లేకపోతే ఎక్కువ విలువ వస్తుంది, ఇవన్నిటినీ మనం ఆలోచించి అప్పుడు ఒక పథకం ప్రకారం, ఒక నిర్ణయం ప్రకారం, మనం ఒక ప్లానింగ్ ప్రకారం పెట్టుబడి పెట్టుకుంటే వెళ్తాం. అది మన రైట్ బ్రెయిన్ క్రియేటివ్గా ఉంటుంది కాబట్టి రైట్ బ్రెయిన్ వాడుకోవాలి అని చెప్పాను. అది క్రియేటివ్గా మనం రోజు వాడే బ్రెయిన్ తప్ప అదర్ బ్రెయిన్ మనం వాడితే దాన్ని క్రియేటివిటీ అక్కడి నుంచి వస్తుంది. అందుకని మనం మామూలుగా మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం మన ప్రతి దాంట్లో కూడా, మన యొక్క ఆలోచన విధానం అనేది చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఓపెన్గా ఉంటుంది. మన పిల్లలను చూడండి, వాళ్ళు ఇటు అటు అని ఉండదు, వాళ్ళు ఎటైనా వెళ్ళిపోతారు, అటు ఇటు పాకుతారు, అటు నడుస్తారు, ఇటు నడుస్తారు, అవి కొట్టుకుంటారు, అది చూస్తారు, ఇది చూస్తారు, ఇన్ని చేస్తారు. మనం పెద్ద అయిన తర్వాత మెల్లమెల్లగా ఏం చెప్తాం వాళ్ళకి, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్తాం. నువ్వు ఇట్లా చెయ్యి అని మనం చెప్పాం. నువ్వు ఇలా చేయకూడదు అని చెప్తే వాడికి ఎంతసేపు ఏం చేయకూడదు మైండ్లో ఉంటుంది, కానీ ఏం చేయాలో వాడికి మైండ్లో రాదు. ఆ విధంగా మన బ్రెయిన్స్ అన్ని ట్యూన్ అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే మన మైండ్ ఓపెన్ అయ్యి చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ మిగిలిన వాటిని ఆకలింపు చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో మనకు అప్పుడు మైండ్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. దానికి అప్పుడు ఆ క్రియేటివిటీ పెరిగినప్పుడు మనం కొత్త ఆపర్చునిటీస్, అవకాశాలు ఏమున్నాయో మన కళ్ళ ముందు మనం చూడగలుగుతాం. లేకపోతే మన ఎదురుగుండా ఉన్నా కూడా మనం చూడలేని పరిస్థితి వస్తుంది. మనం చిన్న సామెత ఉంది కదా మనకి, ఒక పేదవాడు ఉంటాడు, లక్ష్మీదేవిను పార్వతీ పరమేశ్వరులు అనుకొని వాళ్ళు లక్ష్మీనారాయణ మాత్రం వీళ్ళు చూస్తుంటే, ఇవి మా స్వామి ఇట్లా పేదవాడిగా వచ్చే బదులు వీడిని మీరు ధనవంతుడు చేయొచ్చు కదా అని చెప్పి చెప్తుందా అమ్మవారు. చెప్తే వాడికి ఎంత ఇచ్చినా వాడికి అవ్వదు, వాడు రాసిలేదు వాడికి. అంటే అదే అట్లా నేను ఎంత పవర్ఫుల్, నేనే శక్తి స్వరూపం కదా, నేను చేస్తాను చూడండి అని చెప్పని వాడు నడుస్తుంటే వాడి కళ్ళ ముందు ఒక డబ్బులు మూట పడేస్తాడు. వాడు కరెక్ట్గా ఆ డబ్బులు మూట దగ్గరికి వచ్చేటప్పటికి, నేను ఈ విధంగా నడుస్తున్నా కదా, కళ్ళు మూసుకొని ఎందుకు నడవలేను అని చెప్పి కళ్ళు మూసుకొని నడవటం మొదలుపెడతాను. డబ్బులు మూట చూడటం. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అమ్మవారు ఇక్కడ మిస్ అయ్యావు కదా, ఇంకోసారి ఇస్తానని చెప్పని ఇంకెవరి ద్వారానో మళ్ళీ డబ్బులు ఇప్పించడానికి పంపిస్తారు. ఆ డబ్బులు ఇప్పించడానికి పంపిస్తే ఇవన్నీ నేనేం చేసుకుంటాను, నాకు ఈ డబ్బులు అయితే అని చెప్పని ఇంకెవడికో ఇచ్చేస్తాను. ఈ విధంగా అట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు స్వామి చెబుతారు,
వాడికి డబ్బులు తీసుకునే రాత లేదు, వాడికి నువ్వు ఎంత చేస్తున్నా ఇంతే అని చెప్పిన తర్వాత సరే ఇంకేదో జరుగుతుంది, వాడికి ఏదో డబ్బులు వస్తాయి పోతాయి అని. కానీ స్ట్రాటజీ అనేది మనకి ఆ ఆపర్చునిటీ అనేది మన కళ్ళ ముందు ఉన్న ఆపర్చునిటీ అవకాశాన్ని మనం గుర్తించాలి అనమాట. ఎప్పుడు గుర్తిస్తాము? మన కళ్ళు తెరుచుకొని నాలుగు వైపులా ఇప్పుడు చూడండి, వినాయకుడికి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదా, అవును సార్. ఎందుకని? ఎలిఫెంట్ ఐస్ అలా ఉంటాయి కాబట్టి. అవును, అదే ఎలిఫెంట్కి ఎందుకు ఉంటాయి అలా? పోనీ అక్కడ కాదు. తీక్షణంగా, చిన్న కళ్ళు కదా, ఇలా తీక్షణంగా చూస్తారనమాట. ఎలిఫెంట్ చుట్టూ ఉన్న వాటిని చాలా తీక్షణంగా, చాలా జాగ్రత్తగా మొత్తం గమనిస్తూ ఉంటుంది. అందుకని కళ్ళు ఇలా ఉన్న చుట్టూ మొత్తం అంతా జరిగేదంతా కనిపిస్తూ ఉంటుంది. చాలా తీక్షణంగా ప్రతి చిన్నదాన్ని కూడా చూస్తారు. అందుకని ఆ కళ్ళు చిన్నగా ఉంటాయి. మనం కూడా అసలు వినాయకుడి తలని, వేణుగు తలని, వినాయకుడి తలని వర్ణించడానికి ఒక పుస్తకం ఉంటుంది. చెవులు ఎందుకు అంత ఉన్నాయి, తొండం ఎందుకు అంత ఉంది, ముక్కు ఎందుకు అంత ఉంది, నుదురు ఎంత ఉంది, ఎంత తల ఎందుకు అంత పెద్దది ఉంది, దీని మీద ఒక్కొక్క వాటికి ఒక్కొక్క అర్థం, ఒక పెద్ద పుస్తకం ఉంది. సో ఇక్కడ మనం మన యొక్క తెలివితేటలని ఉపయోగించి క్రియేటివ్గా కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చూడాలి. మన చుట్టూ ఏం అవకాశాలు ఉన్నాయి, మనం ఏం అవకాశాలను వాడుకుంటున్నాం, మనం పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎటువంటి నష్టం లేకుండా మనం పెట్టుబడి పెడితే మన డబ్బులు మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు ఇవన్నీ మనం ఆలోచించుకుని మనం పెట్టుబడి పెట్టాలి. అది మన చుట్టూ ఉన్న అవకాశాలని మనం గమనించగలగాలి. దాంట్లో ఉన్న కొత్తదనాన్ని మనం చూడగల, దాంట్లో ఏదైనా కొత్తగా ఏదైనా చేయగలం అని చూడగలగాలి. చూసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎస్. Understanding markets. Understanding markets is the science of simply and demand, supply and demand. You need to know the technical aspects of the market, which are emotionally driven, in addition to the fundamental or economic aspects of an investment. Does an investment make sense or does it not make sense based on current market conditions? అండర్స్టాండింగ్ మార్కెట్స్. మనం ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా మన యొక్క జీవితం అనేది ఈ మార్కెట్ కండిషన్స్ మీద మనం రెస్పాండ్ అవుతాం. మార్కెట్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి సింపుల్గా కూరలు ఉన్నాయనుకోండి, ఆ రోజు ఊళ్ళోకి కూరల లారీ రాకపోతే మన పరిస్థితి ఏంటి? కూరలు ఉండవు. నిన్న ఉంటే అవి వాడుకుంటాం. 2 రోజులు 3 రోజులు రాకపోతే మనకు ఆవకాయ బత్తను, పాలు, పెరుగు, ఈ రెండే ఉంటాయి. ఈ స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి, పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి. అందుకని మన మార్కెట్ అనేది ఈ సంత అనండి, లేకపోతే వ్యాపారం అనండి, ఏదైనా ఇది ఒక సప్లై అండ్ డిమాండ్ థియరీ మీద ఆధారపడి ఉంటుంది. సప్లై అంటే రావటం, డిమాండ్ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత కావాలి, ఇది డిమాండ్. మనం ఇప్పుడు కరోనా టైంలో ఏం చేశారు, అందరూ ఒక్కొక్కళ్ళు ఎప్పుడు 10 కిలోలు నెలకు కావాల్సిన కొనుక్కునేవాళ్ళు, కరోనా టైంలో దొరకదేమో అని చెప్పి షాపులన్నీ మూసేస్తున్నారని చెప్పి బస్తాలు బస్తాలు కొనుక్కొని పెట్టుకున్నారు. అంటే అక్కడ మార్కెట్ సిచ్యుయేషను డిమాండ్ ఎక్కువ క్రియేట్ చేసింది. సప్లై ఉండకపోతే ఎంతమంది కొనుక్కుంటారు? వెంటనే ఏమైంది, మీకు కావాల్సిన, మనకు 10 బస్తాలు కావాలి, అక్కడ 3 బస్తాలు ఉన్నాయి, 3 బస్తాలు నలుగురు అడిగారు అనుకోండి, నాకు కావాలని, వెంటనే వాడు ఏం చేస్తాడు, షాప్ వాడు 10 రూపాయలది 15 రూపాయలు చేస్తాడు. సో సరఫరా, మనకున్న డిమాండ్, ఈ రెండు కనుక మ్యాచ్ అయినప్పుడు రెండు ప్రైస్ లెవెల్స్, మార్కెట్ కండిషన్స్ స్టేబుల్గా ఉంటాయి, కదలకుండా ఉంటాయి. ఇది ఎప్పుడైతే ఆ హెచ్చు తగ్గులు అవుతాయి, సప్లై ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు లేడు, ఏం చేస్తారు, ఉండేసరికి అయితే నిలబెడతాం. కూరలు, పూలు, పళ్ళు ఇట్లాంటివి అయితే ఏమవుతాయి, సాయంత్రానికి ఎవడు కొనకపోతే పారిపోస్తాయి.
లేదంటే తక్కువ రేట్లో ఇస్తాం. లేదంటే ఇంక చిన్న లోయర్ మార్కెట్స్‌కి వెళ్ళి అక్కడ డాగుబడిందో లేకపోతే కొంచెం దెబ్బతిందో ఉంటే అక్కడ రూ. 10కి అమ్మేది ఇక్కడ అక్కడ రూ. 2కి అమ్మి వచ్చినంత చాలులే అని చెప్పి తీసుకుంటాం. ఈ విధంగా సప్లై, డిమాండ్ ఈ థియరీ అనేది మోస్ట్‌లీ మనకి ఎకనామిక్స్‌లో వస్తది. ఈ 2 సమానంగా ఉన్నసేపు ప్రాబ్లమ్ రాదు. ఏది ఒక్కటి ఎక్కువ తక్కువైనా కూడా అటు సరఫరా చేసేవాడికో, ఇటు కొనుక్కునేవాడికో ఎవరో ఒకళ్ళకి నష్టం జరుగుతుంది. సో యూ నీడ్ టు నో ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది మార్కెట్. అందుకని మార్కెట్లో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. అవన్నీ ఒక్కోసారి మార్కెట్ ఎమోషన్ డ్రివెన్, మన భావోద్వేగాలను బట్టి ఒక్కోసారి మార్కెట్ బిహేవ్ చేస్తుంది. అది నేను ఇప్పుడు చెప్పినట్టు మనం అయ్యో మనకు సామాన్ దొరకదు, కరోనా టైము, మనం ఇంట్లో ఉండాలి, ఎక్కడ కదలకూడదు, అందుకని చెప్పి ఒక 15 రోజులు కొన్ని నెల రోజులు సరిపడ కూరలన్నీ తీసుకొచ్చి సామాన్లన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు 2 కిలోలు కందిపప్పు కొనుక్కున్నాడు 10 కిలోలు కొనుక్కున్నాడు, 10 కిలోలు బియ్యం కొనుక్కున్నాడు 3 మూటలు కొనుక్కున్నాడు. నాకు తెలుసు చాలామంది, మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. మీరు బహుశా అందరం కూడా కొని ఉంటారు, మనకున్న వాళ్ళు మీరందరూ కూడా. అది అంటే మనకి అవసరం వస్తుంది, మనం జాగ్రత్త పడాలి, మనం ఎక్కువ నిల్వ చేసుకోవాలి అనేటువంటి భావోద్వేగాలకు కూడిన మార్కెట్ రివ్యూన్ అన్నమాట. అది ఫండమెంటల్ ఆర్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. మామూలుగా ఒక పెట్టుబడి పెట్టాలి అంటే మనం తీసుకునేటువంటి మన యొక్క ఒక పెట్టుబడి పెట్టాలంటే మనం ఏం చేస్తాం, ల్యాండ్ కొనుక్కోవాలంటే చుట్టూ ఏరియా ఎట్లుంది, దానికి డిమాండ్ ఎట్లుంటుంది, ఇంకా ఎంతమంది కొన్నారు, 200 గజాలు కొనుక్కోవాలా, 400 గజాలు కొనుక్కోవాలా, ఈ విధంగా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇట్లాంటి కొన్ని బేసిక్ ఇవన్నీ ప్రాథమికంగా ఫండమెంటల్గాను ఆర్థిక పరంగాను ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఆలోచిస్తాం. అలా కాకుండా ఇంకా దాంతోపాటు ఎమోషన్, మా అక్కయ్యాళ్ళు మా అన్నయ్యాళ్ళు అందరూ చుట్టూ కొనుక్కున్నారు, మనం కూడా కొనుక్కుంటే మనం అందరం కలిసి ఉండొచ్చు, ఒక చోట ఉంటాము అని చెప్పని ఇట్లాంటి ఎమోషన్స్. లేదు మన పిల్లలకి పనికి వస్తుంది, వాళ్ళకి బాగా ఈ రేట్లు బాగా వస్తే వాళ్ళందరూ బాగా సుఖపడతారు, వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఇట్లాంటి కొన్ని ఎమోషన్స్ కూడా మనం తీసుకునే పెట్టుబడి నిర్ణయానికి, ఆర్థికపరమైన నిర్ణయాలకి ఇట్లాంటి ఎమోషన్స్ కూడా మనకు కొన్ని అటాచ్ చేస్తాం. అది కూడా మార్కెట్ కండిషన్స్ని మనకి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక్కొక్కసారి. డస్ అన్ ఇన్వెస్ట్మెంట్ మేక్ సెన్స్ ఆర్ డస్ ఇట్ నాట్ మేక్ సెన్స్ బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ కండిషన్స్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ పరిస్థితుల ప్రకారం మనం పెట్టే పెట్టుబడి ఉపయోగకరమైందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పెట్టుబడి పెడుతున్నాము, దానివలన మార్కెట్ ఇది రేపొద్దున మార్కెట్ కండిషన్స్ అటు కానీ ఇటు కానీ మారితే, లేదు ఇవాళ ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఇది కరెక్టా కాదా అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మన పెట్టుబడి అనేది మనం దాని గురించి జాగ్రత్త పెట్టుకోవాలి. అందుకని మార్కెట్ని మనం అర్థం చేసుకోవాలి. మీ రియల్ ఎస్టేట్ మార్కెట్, లేదు పల్సెస్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, సిల్వర్ మార్కెట్, మన ఎసెన్షియల్స్ మార్కెట్, ఇవన్నీ ప్రతిదీ మార్కెటే. షేర్స్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ మార్కెట్, ఇంకా మన సేవింగ్స్ బ్యాంక్ మార్కెట్, ప్రతిదీ మాకు మార్కెట్ మనకు అనుకుంటే, ప్రతిదీ మనం పెట్టుబడి పెడుతున్నాం అనుకుంటే ఆ పెట్టుబడిని మనం ఎంత కరెక్ట్గా పెడుతున్నాము, ఇప్పుడు బ్యాంకులోనే డిపాజిట్ చేస్తున్నాం. బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు ఏ విధమైన డిపాజిట్ చేస్తున్నాము, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామా, లేకపోతే చక్రవడ్డీ వచ్చే డిపాజిట్ చేస్తున్నామా, లేదు మనకున్న మంత్లీ సాలరీ మనకు మిగిలే దాన్ని బట్టి మనం ఎంత డిపాజిట్, ఇవన్నీ చేసేటప్పుడు మనం ఒక విధమైన ఒక అనాలిసిస్, మనం పూర్తిగా దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి మనం దాంట్లో పెట్టాలి. అందుకని మార్కెట్స్ని అండర్స్టాండ్ చేసుకోవటం చాలా ముఖ్యం. Matron. Sir, the law. A corporation wrapped around the technical skills of accounting, investing, and markets can contribute to explosive growth. A person who understands the tax advantages and protections provided by the corporation can get rich so much faster than someone who is an employee or a small business sole proprietor. It is like the differences between someone walking and someone flying. The difference is profound.
when it comes to long-term wealth. ఈ మిగిలింది ఈ 3 అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్, అండర్స్టాండింగ్ ది మార్కెట్. ఈ 3 చేసిన తర్వాత మనకు 4 భాగం ఏంటంటే చట్టం. చట్టం ఏం చెప్తోంది, దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏ కార్పొరేషన్ ఈజ్ ర్యాప్డ్ అరౌండ్ ది టెక్నికల్ స్కిల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇన్వెస్టింగ్ అండ్ మార్కెట్స్ కెన్ కంట్రిబ్యూట్ అండ్ ఎక్స్పోజ్ గ్రోత్. ఈ కార్పొరేషన్ ఎవరైనా కార్పొరేట్ బాడీ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఈ విధమైన ఏది అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్, మార్కెట్ వీటన్నిటి గురించి కనుక క్షుణ్ణంగా తెలిసి దాని ప్రకారం కనుక వెళ్తే మనకు వచ్చే గ్రోత్ అనేది, పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది. అంటే మనకి ఒక పెద్ద అగ్నిపర్వతం పేరిపోతే ఎట్లా ఉంటుందో అట్లా విధంగా మనకి ఎక్కువ దాని మీద వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. A person who understands the tax advantages and protections provided by a corporation can get rich so much faster than someone else. ఎవరైతే ఈ ట్యాక్స్ అడ్వాంటేజెస్, చట్టంలో మనం చట్ట ప్రకారం నడుచుకోవాలి, మన చట్టాన్ని మోసం చేయకూడదు. అట్ ది సేమ్ టైం చట్టంలో ఉన్నటువంటి మినహాయింపులు, దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్, మనకు కలిసి వచ్చే వ్యవహారం ఏమున్నాయో అవి మనం తెలుసుకోవాలి. చట్టం మనకి ఏ విధమైనటువంటి రక్షణని ఇస్తుంది, ఏ విధమైన మినహాయింపులు ఇస్తుంది, మనం ఎక్కడ పెడితే చట్టంలో ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా మనం ఎక్కడ ఉండవచ్చు, ఇవన్నీ నాలెడ్జ్ మనం పెంచుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేసుకున్నప్పుడు మనం మిగిలిన వాళ్ళకంటే, ఒక చిన్న వ్యాపారస్తుల కంటేనో ఉద్యోగస్తుల కంటేనో కూడా మనం తొందరగా ఇంకా ఎక్కువగా మనం డబ్బు సంపాదించవచ్చు అనమాట. వాళ్ళందరితో వాళ్ళు సంపాదిస్తారు, మనం సంపాదిస్తాం. ఈ తెలిసిన జ్ఞానం, మనకు వచ్చిన జ్ఞానం వల్ల, తెలిసిన జ్ఞానం వల్ల మనకి వచ్చే లాభాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి తక్కువ ఉంటాయి. ఇది ఎట్లా అంటే నడిచేవాడికి, గాల్లో ఎగిరేవాడికి ఉన్న తేడా అనమాట. నడిచే వెళ్ళేవాడు కొన్ని రోజులు పడుతుంది ఒక చోటుకి నుంచి ఒక చోటుకి వెళ్ళాలని. అదే ఫ్లైట్లో వెళ్ళేవాడికి కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు పడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బాంబే వెళ్ళాలనుకోండి, నాకు 4 గంటలు పడుతుంది. ఇక్కడి నుంచి, ఇంటి దగ్గర నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి, ఎయిర్పోర్ట్లో 2 అవర్స్, అక్కడి నుంచి 1 అవర్ ఫ్లైట్, మళ్ళీ బయటకు వచ్చి కిందకు వచ్చి ఇవన్నీ లెక్కేసుకుంటే నాకు 4 అవర్స్ 5 అవర్స్ పడుతుంది. అదే బస్సులో వెళ్ళే వాళ్ళకి రాత్రి ఇప్పుడు 6 గంటలు ఎక్కితే రేపు పొద్దున 11 దిగుతారు. అదే మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడికి, పరిగెట్టేవాడికి, నడిచేవాడికి చాలా తేడాలు వస్తాయి. అందుకని ఈ నాలెడ్జ్ ఉన్నవాడికి, లేనివాడికి తేడా ఎట్లా అంటే, విమానంలో వెళ్ళేవాడికి, నడిచెళ్ళేవాడికి ఎట్లా తేడా ఉంటుందో ఆ విధంగా వీళ్ళిద్దరికి తేడా ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎంత గొప్పగా ఉంటుందంటే, అది ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందంటే, వెల్త్ క్రియేషన్కి వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ వెల్త్ రాదు. మనం ఎక్కువ కాలానికి, ఇంకా 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ఈ విధంగా మనం పెంచుకుంటూ చూసుకునే దానికి అవి వచ్చినప్పుడు ఈ తేడా ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాము, ఈ నెలకు ఇంత డబ్బు రావాలి, 3 నెలలకి ఎంత కావాలి, సంవత్సరానికి ఎంత కావాలి, 5 ఏళ్ళకి ఎంత కావాలని మనం ఏదో ఆ లెక్క ప్రకారం మనం డబ్బులు పెట్టుకుంటాం. ఆ విధంగా ఆ ప్లానింగ్, ఆ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న డబ్బులు ఏదో ఉన్నాయి, ఇవాళ ఖర్చు పెట్టామో లేదామో వెళ్ళిపోదామా, సరే 10 రూపాయలు మిగిలి, ఈ 10 రూపాయలు ఎక్కడికో వెళ్ళి ఎవరికో ఇచ్చి ఈ రిస్క్ అంతా మనకి ఎందుకు, బ్యాంకులో పడేసి ఉంటే ఉంటాయి కదా అని చెప్పి పెట్టుకున్నాం. వాళ్ళకి మనకి తేడా ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకునేవాడు త్వరగా ఎదుగుతాడు, ఇన్వెస్ట్ చేసుకోకుండా జాగ్రత్త పడాలనుకుంటునేవాడు మెల్లగా ఎదుగుతాడు. ఇది మనం అది గమనించగలం. Tax advantages. A corporation can do many things that an employee cannot, like pay expenses before paying taxes. That is a whole area of expertise that is very exciting. Employees earn and get taxed, and they try to live on what is left. A corporation earns, spends everything it can, and is taxed on anything that is left. It is one of the biggest legal tax loopholes that the rich use. They are easy to set. Okay. ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా వెళ్తాం. ఏ కార్పొరేషన్ కెన్ డూ మెనీ థింగ్స్ దట్ అన్ ఎంప్లాయీ కెనాట్, లైక్ పే ఎక్స్పెన్సెస్ బిఫోర్ పేయింగ్ ట్యాక్స్. ఒక కంపెనీ, కార్పొరేట్ బాడీ మామూలు ఉద్యోగస్తుల కంటే
కూడా చాలా ఎక్కువ పనులు చేయొచ్చు. ఇప్పుడు జీతం వచ్చేవాళ్ళు అంటే ఎంప్లాయీస్ ఏం చేస్తారు, వాళ్ళకి ట్యాక్స్ పట్టుకున్నాక మిగిలిన డబ్బులు ఇస్తారు, మీరు ఖర్చు పెట్టుకుంటారు. ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు మీకు ఖర్చులకు వస్తాయి. అదే కంపెనీలు అయితే ఖర్చులన్నీ పెట్టిన తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ కడతారు. మనకు 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు అడ్వాన్స్ ట్యాక్స్ అని చెప్పి క్వార్టర్లీ కడతారు. ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి లాభ నష్టాలన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కట్టేవాడు. ఇప్పుడు అట్లా కాదని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, మీకు ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఎంత ఉందో ఈ క్వార్టర్ అయిపోయిన తర్వాత, 3 నెలలు అయిపోయిన తర్వాత, అంటే జూన్ 30వ తారీఖు లోపల మనకి అకౌంటింగ్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి మార్చి వరకు. కాబట్టి జూన్ ఆఖరి వరకు మీ యొక్క ఎస్టిమేటెడ్ ఇన్కమ్, మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది అనుకుంటారో దాని మీద మీరు ట్యాక్స్ కట్టండి. నాకు ఈ 3 నెలల్లో నాకు 10 లక్షలు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 10 లక్షల మీద నేను 30%, 3 లక్షలు కట్టాలి. ఎప్పుడు కట్టాలి నేను? జూన్ ఎండింగ్కి, మళ్ళీ అట్లాగే సెప్టెంబర్ ఎండింగ్కి, డిసెంబర్ ఎండింగ్కి, మార్చ్ ఎండింగ్కి కట్టిన తర్వాత, ఇదన్నీ అయిన తర్వాత జూన్లో మళ్ళీ ఏప్రిల్ మేలోనూ ఈ అకౌంటింగ్ అన్ని తయారు చేసుకొని, బ్యాలెన్స్ షీట్లను తయారు చేసుకొని, యాక్చువల్గా ఎంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందో చూసుకుని, అప్పుడు మనం ఎక్కువ కట్టామా తక్కువ కట్టామా చూసుకొని, ఎక్కువ కడితేనేమో రిఫండ్ తీసుకుంటాం, తక్కువ కడితేనేమో మిగిలింది కట్టేసి మన ట్యాక్స్ లైబిలిటీ తగ్గించుకుంటాం. అదే ఎంప్లాయీ అయితే ఏమవుద్ది, వాడు ట్యాక్స్ ముందు పట్టుకుంటారు. వాళ్ళు ట్యాక్స్ ముందు పట్టుకుని మిగిలింది ఇస్తారు, అప్పుడు ఖర్చులకు తర్వాత వస్తాయి. అదే కార్పొరేట్ అయితే ఖర్చులన్నీ పెట్టుకున్న తర్వాత మిగిలిన డబ్బు ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ కడతారు. ఈ రెంటికి తేడా అదనమాట. ఎంప్లాయీస్ ఎర్న్ అండ్ గెట్ ట్యాక్స్ అండ్ దే ట్రై టు లివ్ ఆన్ వాట్ ఈస్ లెఫ్ట్. ఎంప్లాయీస్ ఎంతసేపు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఖర్చు ట్యాక్స్లన్నీ పోయాక వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో దాని మీదనే వాళ్ళు బతుకుతారు, వేరే అవకాశం కాదే. కంపెనీలో సంపాదించి ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళ ఇష్టానికి అన్ని ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన డబ్బు మీద ఏదైనా మిగిలితే దాని మీద ట్యాక్స్ కడతారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లీగల్ ట్యాక్స్ లూప్ హోల్స్ దట్ ద రిచ్ యూస్. ఇది ట్యాక్స్ లాలో, ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఈ పన్నులకు సంబంధించిన చట్టాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఇది ఒక పెద్ద లూప్ హోల్ అనమాట. ఇది ఒక పెద్ద అవకాశం అనమాట. కార్పొరేట్స్ని ఏ విధంగా కార్పొరేట్స్ వీళ్ళని, గవర్నమెంట్ని లేకపోతే ప్రజల్ని దాని నుంచి ట్యాక్స్ కట్టకుండా తప్పించుకోవచ్చు అంటే, ఖర్చులన్నీ కంపెనీ మీద పెట్టేసి ఏమైనా డబ్బులు మిగిలితే ట్యాక్స్ కడతారు. అది కార్పొరేట్స్ కొనే అడ్వాంటేజ్. అదే ఇండివిజువల్ మన ఎంప్లాయీస్ కొని ఉంటుంది, మనకేముండదు అట్లాంటిది. మనకి ట్యాక్స్ ముందే పట్టేసుకుని తెడవాడు, పట్టేసుకొని మనకు డబ్బులు ఇస్తాడు, ఉన్న దాంట్లో మనం ఖర్చు పెట్టుకుంటాం. గుడ్ They మార్నింగ్ were సార్. easy to set up. ఒక చిన్న పాయింట్ అక్కడ యాడ్ చేస్తానండి. ఇక్కడ మళ్ళీ వేరే సెంటెన్స్ లోకి వెళ్తే మరి అది స్కిప్ అయ్యే అవకాశం ఉంది. చెప్పండి. సో Add ఇప్పుడు చేయండి సార్. కార్పొరేట్స్ ఏ విధంగా ఎంప్లాయీస్ కన్నా ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ అతను. ఏ విధంగా పొందొచ్చు అనేది నేను చెప్తాను. కార్పొరేట్స్ కెన్ డూ మోర్ థింగ్స్ విచ్ ఎంప్లాయీ కెనాట్ డూ అని చెప్పి ఫస్ట్ సెంటెన్స్ ఏదైతున్నాడు. కార్పొరేట్స్ ఎన్ని రకాల కార్పొరేట్స్ ఉంటాయండి మనకి? ఒక బిజినెస్ ఓనర్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ఎన్ని రకాల కంపెనీస్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్పొరేషన్స్ విల్ బి దేర్. ఒక ఫస్ట్ ఏంటంటే పార్ట్నర్షిప్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది. పార్ట్నర్స్ అంటే ఒక 3-4 పార్ట్నర్స్ కలిపి ఒక్కొక్కళ్ళు ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. దట్ బికమ్స్ ఒక బిజినెస్ అనమాట. ఇంకోటి పార్ట్నర్షిప్ లో ఎల్ఎల్పి అని ఒకటి ఉంటుంది అనమాట. పార్ట్నర్షిప్ ఫామ్ లో లిమిటెడ్ లీగల్ లయబిలిటీ, ఎల్ఎల్పి అంటే పార్ట్నర్షిప్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి అని ఉంటుంది అనమాట. దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ పార్ట్నర్స్ ఆఫ్ సమ్ పీపుల్, మేబీ 3 people, 4 people, 5 people ఎల్ఎల్పి. ఇంకొకటి ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంకొకటి ఫోర్త్ ఏంటంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో ఈ 3-4 టైప్స్ ఆఫ్ కార్పొరేషన్స్ ఉంటాయి. బిజినెస్ చేసేవాళ్ళు చేసిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే వాళ్ళు ఒక ఐపీఓ రిలీజ్ చేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఓన్లీ పబ్లిక్ లోకి వెళ్ళకుండా ఒక లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకుని చేస్తుంటారు అనమాట. సో ఒక్కొక్క దానికి 1 by 1 పార్ట్నర్షిప్ కంపెనీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఎట్లా పొందగలరు అనేది ఫస్ట్ చెప్తాను నేను. పార్ట్నర్షిప్ కంపెనీ
పార్ట్నర్షిప్ కంపెనీలు అంటే నేను ఇన్సూరెన్స్ ప్రాస్పెక్ట్ లో చెప్తున్నానండి. ఇన్సూరెన్స్ ప్రాస్పెక్ట్ లో కాకుండా చాలా ఉండొచ్చు. నేను ఎందువల్లంటే ఇన్సూరెన్స్ ఎందుకు చెప్తుంటే ఐఎమ్ ఇన్ ది లైన్ ఆఫ్ బిజినెస్. సో దట్ నాకున్న నాలెడ్జ్ ఇన్సూరెన్స్ ప్రాస్పెక్ట్ లో ఏ విధంగా అనేది నేను చెప్తాను. పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అనుకోండి, దీంట్లో ఒక 3-4 పీపుల్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరికి 20% స్టేక్ ఉంటుంది, ఒకళ్ళు 30, లేకపోతే ఒకళ్ళు 50, రకరకాల స్టేక్ తో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు అనుకుందాం. ఈ ముగ్గురులో ఒక వ్యక్తికి ఏదైనా జరిగింది అనుకోండి, సడన్ గా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు అనుకోండి, మెయిన్ గా వచ్చే ఆ పర్టికులర్ కంపెనీకి వచ్చే లాసెస్ ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఆ వ్యక్తి యొక్క నామినీ ఎవరైతే ఉంటారో, వైఫ్, చిల్డ్రన్, నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఆ బిజినెస్ లకి రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి రావచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, అప్పుడేమంటారు, మా హస్బెండ్ ₹1,00,00,000 బిజినెస్ లో పెట్టారు, ఆ ₹1,00,00,000 ఇప్పుడు ప్రాఫిట్ తో కలిపి ఎంత అయిందో నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ డిసీజ్డ్ వైఫ్ ఏదైతే ఉంటుందో వచ్చి ఆ కంపెనీని అడిగే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే లేదు నేను కూడా స్టార్ట్ చేస్తాను అనవచ్చు. ఇట్లా జరిగినప్పుడు ఆ కంపెనీకి వచ్చే లాస్ ఏంటంటే, ఇటు ఫస్ట్ ఫైనాన్షియల్ లాసెస్, ఎమోషనల్ లాసెస్ అనేది ఇండివిజువల్ ఫ్యామిలీకి ఉంటుంది. అట్లాంటి వాటిల్లో కంపెనీ ఏం చేస్తుంటే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోసము ఆ ముగ్గురు పార్ట్నర్ మీద వాళ్ళ స్టేక్ ఎంత ఉన్నదో దానికి ఒక 10 రెట్లో 20 రెట్లో మేబీ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల ముగ్గురికి తీసుకుంటారు. ముగ్గురులో ఎవరికి జరిగినా సరే ఆ కంపెనీకి డబ్బులు వచ్చి పడతాయి. వాళ్ళు ఎంతైతే తీసుకుంటారో కంపెనీకి డబ్బులు వచ్చి పడటం వల్ల ఏంటంటే కంపెనీకి లాస్ ఉండదు. అంటే ఇక్కడ ఆధార్ ఏదో చెప్తున్నాడు, కార్పొరేషన్స్ కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు ఆ ముగ్గురు పార్ట్నర్స్ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దాని ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నార్మల్ గా బిజినెస్ ఓనర్స్ లేకపోతే కార్పొరేషన్ చెయ్యని ఇది ఇండివిజువల్ గా ఇలాగ తీసుకుంటే వాళ్ళకి ఒక ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇది రేర్ గా చేస్తుంటారు అంతే, ప్రతి కంపెనీలో అలా చేయరన్నమాట. నేను నా బిజినెస్ ని ప్రొటెక్షన్ చేసుకోవాలి, బిజినెస్ ని కంటిన్యూషన్ చేసుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ ట్యాక్సెస్ ని ఎగ్జంప్షన్ చేస్తూ, రూల్స్ ని అబాయిడ్ అవుతూ, గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఎక్కడ ఎగ్గొట్టకుండా ట్యాక్సేషన్ తగ్గించుకోవడానికి చేసేది ఇది ఒక పాయింట్. పార్ట్నర్షిప్ ఇన్సూరెన్స్ అని అంటారనమాట. దట్ ఈస్ ద థింగ్. సో అనదర్ థింగ్ ఈజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. అంటే పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్ బోత్ ఆర్ సేమ్ అనమాట అది. సో సెకండ్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే దాంట్లో ఎట్లా అంటారు, కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. ఆ డైరెక్టర్లు కూడా ఏంటంటే వాళ్ళ స్టేక్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో కొంతమందికి స్టేక్ ఉండదు, బట్ స్టిల్ దే ఆర్ స్లీపింగ్ డైరెక్టర్ అలాగ వైడింగ్ ఏదో యూజ్ చేస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తుంటారంటే స్టార్టింగ్ లో వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ముందే అనుకుంటారు. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా ట్యాక్స్ అవుతుంది. ఈ స్లోగా దాని నెక్స్ట్ విధంగా ఏం చేస్తుంటే, ఒకవేళ లోన్ ఇచ్చారనుకోండి అదేంటంటే ట్యాక్సిబుల్ అవ్వదు. సో స్లోగా ఏం చేశారంటే లోన్ అయ్యేసరికి దానికి లోన్ రాస్తారు, మనకి బ్యాలెన్స్ షీట్ లో లోన్ గివెన్ బై టు సో అండ్ సో పర్సన్ అంటారు. ఇంకా లోన్ ఎప్పటికీ తిరిగి రాదు. అది ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటది కానీ రాదనమాట. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్లాగంత ఆధార్ రాసేది లూప్ హోల్స్ లో అట్లాంటివి అనమాట. సో ఇట్లాగ లోన్ ఇస్తే ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి వస్తుంది కాబట్టి నేను లోన్ రూపంలో రాసుకుంటాను, బట్ స్టిల్ ఐఎమ్ పేయింగ్ సమ్ అమౌంట్ మేబీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాలరీ అని లోన్ అని రాస్తారు అనమాట. గవర్నమెంట్ ఏం చేసింది, స్లోగా ఈ లూప్ హోల్స్ కూడా క్లోజ్ చేయడానికి లోన్ ఇచ్చినా సరే ట్యాక్సిబుల్ అన్నది. లోన్ ఇచ్చినా సరే మీరు ట్యాక్స్ పే చేయాలన్నది. నా కార్పొరేట్స్ ఏ విధంగా ఆలోచించడం మొదలు పెట్టారు, నేను లోన్ అని రాస్తే ట్యాక్స్ ఇవ్వాలి, ఐ విల్ పే సాలరీ. ఓకే, సాలరీ రూపంలో కనుక పే చేస్తే ఏంటనేది వాళ్ళని కూడా సాలరీ రూపంలో పే చేయడం మొదలు పెట్టారనమాట. ఈ సాలరీ రూపంలో పే చేస్తే వాళ్ళు కూడా డైరెక్టర్సే, బట్ నార్మల్ ఎంప్లాయీస్కి ఎలా అయితే సాలరీ రూపంలో పే చేస్తుంటారు అనమాట. సో ఇప్పుడు నార్మల్ గా గిఫ్ట్ లేకపోతే లోన్ నుంచి సాలరీ రూపంలోకి వచ్చారు, ట్యాక్స్ పే చేస్తున్నారు. ఈ పే వాళ్ళకేంటంటే బిగ్ అమౌంట్ ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ లేకపోతే ఇంకా కీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేస్తుంది అనమాట. ఇంక కంపెనీస్ ఏం ఆలోచిస్తుంటే లోన్ చేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటుంది, నేను దాన్ని వేరే ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయాలంటే ఏంటి, సాలరీని పే చేయాలి. సో దీనికి ఏం చేస్తుంటారు కంపెనీ వాళ్ళు, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది.
కీ పీపుల్ ఆఫ్ ది కంపెనీ లైక్ డైరెక్టర్స్, కీ పీపుల్ ఆఫ్ ది కంపెనీ కనుక తీసుకుంటే వాళ్ళకి పే చేసే శాలరీలో కొంత భాగము కనుక ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో కడితే దే విల్ గెట్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్. They'll get the company will get the tax exemption, but employee will get the benefit. Benefit వచ్చేది అదే, పే చేసేది ఎవరు? ఇండివిజువల్స్ కాదు, అది కార్పొరేషన్. సో కార్పొరేట్ విల్ గెట్ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇన్ దట్ వే అనమాట అది. సో కీ పీపుల్ అంటే ఎనీబడి హీఈస్ హ్యావింగ్ గుడ్ టెక్నికల్ స్కిల్స్ బికాస్ ఆఫ్ హూమ్ ద ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ ది కంపెనీ. సో ఇప్పుడు మంచి ఆర్కిటెక్ట్స్ ఉంటారు, వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉంటుంది, లేకపోతే కొంచెం చార్టెడ్ అకౌంటెంట్స్ నాలెడ్జ్ ఉంటుంది, లేకపోతే ఒక లీగల్ కంప్లైంట్స్ అడ్వైజర్స్ ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, లేకపోతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద మంచి రీసెర్చ్ చేసిన డైరెక్టర్ ఉంటారు, రకరకాల కీ పీపుల్ ఉంటారు అనమాట. బికాస్ ఆఫ్ హూమ్ దెర్ విల్ బి ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది బిజినెస్ ఫంక్షనింగ్. అట్లాంటి వాటికి ఏం చేస్తుంటారు అనమాట, వాళ్ళకి శాలరీ రూపంలో కాకుండా కొంత శాలరీ రూపంలో పే చేసి మిగతా అది కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పెడతారు. దానివల్ల విల్ గెట్ ద ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో కార్పొరేట్స్ ఎప్పటికప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటుంటారు, ఇంకా చేస్తుంటారు. గవర్నమెంట్ ఏంటంటే ఇట్లాంటి రూపంలో బ్లాక్ చేస్తూ ఉంటుంది. నేను ఇంతకు చెప్పాను కదా, లోన్ రూపంలో ఇస్తే ట్యాక్స్ కట్టక్కర్లేదు అని. ఇట్లా లోన్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ దానికి కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పేసి రూల్ పాస్ చేసింది. తర్వాత ఇప్పుడు శాలరీ రూపంలో ఇస్తున్నారు, శాలరీ రూపంలో పే చేస్తున్నాం. నేనేం చేస్తాను, అప్పటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలంటే ఇట్లాంటివి ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ గా ఏంటంటే ఎక్స్పెన్సెస్ చూపించుకోవటం అనమాట. గవర్నమెంట్ కి ఎక్స్పెన్స్ రూపంలో కనుక చూపిస్తే దే విల్ గెట్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనమాట. ఓకే, దట్ ఈస్ ది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో చెప్పాను కదా. నౌ లెట్ us కమ్ టు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇప్పటి వరకు పార్ట్నర్స్ ఏ విధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు అనేది నేను చెప్పాను. కీ పీపుల్ ఆఫ్ ది కంపెనీ హౌ దే గెట్ ది ట్యాక్స్ ఎగ్జంప్షన్ చెప్పాను. నౌ లెట్ us కమ్ టు ది అదర్ ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి శాలరీ రిపుల్ ఎవ్రీ మంత్ వాళ్ళకి వచ్చే శాలరీ రిపుల్ శాలరీ పే చేస్తూ ఉంటారు. ఈ శాలరీ కాకుండా ఈ ఎంప్లాయీస్ కి ఏ విధంగా నేను ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందటానికి ఎడిషనల్ గా బెనిఫిట్స్ ని ట్యాక్స్ ఎంప్లాయీస్ కి చూపించవచ్చు. కార్పొరేట్స్ ఏం చేస్తుంటాయంటే వాళ్ళకి ఒక గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారు, లేకపోతే గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్ అని చేస్తుంటారు. లేకపోతే ఇవన్నీ కాకుండా ఇప్పుడు నార్మల్ గా మీరు నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకోండి, ఏం జరుగుతుంది, నేను నార్మల్ గా తీసుకుంటాను, నాకు ఐటీసీ ఎగ్జంప్షన్ వస్తుంది, లేకపోతే ఐటీడీ ఎగ్జంప్షన్ వస్తుంది. అదే కనుక నా ప్రీమియం కనుక నా కంపెనీ పే చేసింది అనుకోండి, కంపెనీకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. సో నేను ఐటీసీలో చూపించుకుంటాను, కంపెనీకి ఎక్స్పెన్సెస్ లో చూపించుకుంటాను. సో ఎంప్లాయర్ టు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది అనమాట. దాన్ని వీళ్ళు ఏం చేస్తారనమంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఎంప్లాయీస్ కి ఇలాగా చూస్తుంటారు. సో ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కి ఎంప్లాయర్ దగ్గర ఉన్నది రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. బట్ సో మెనీ పీపుల్ డజంట్ నో. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ ఒక 3-4 ఇవి కాకుండా ఎంప్లాయీ బెనిఫిట్స్, ఇవన్నీ నేను చెప్పినట్టు ఎంప్లాయీ బెనిఫిట్స్, పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ రూపంలో చూపించుకుంటూ పోతుంటారు అనమాట. ఇంకొక జనరల్ గా ఇచ్చే ఎగ్జంప్షన్స్ ఏంటంటే, ఒక మేనేజర్ అండ్ అబౌవ్ కంపెనీ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కాకుండా నీకు ఒక ఇయర్లీ ఒక 20,000 30,000 నీ కారు మెయింటెనెన్స్ కింద నేను ఇస్తాను, కార్ బిల్స్ అన్ని నాకు ఇవ్వాలి, నువ్వు పెట్రోల్ కొట్టేసుకున్న బిల్స్ అన్ని నాకు చూపించాలి, లేకపోతే కార్ మెయింటెనెన్స్ ఏదైనా ఉంటే దాని బిల్స్ చూపించాలి, దానికి ఒక ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తాను అనమాట. సో ఎంప్లాయర్ విల్ ఆల్సో గెట్ దట్ అమౌంట్ ఇన్ ది ఎగ్జంప్టెడ్ శాలరీ అండ్ ఎంప్లాయర్ విల్ షో దట్ యాజ్ ఎన్ ఎక్స్పెన్స్ అనమాట. సో ఫైనల్ గా ఎక్స్పెన్సెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఉంటే ఎంప్లాయర్ కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ కట్టి గవర్నమెంట్ కి కట్టే ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గుతుంది. దేర్ బై దే విల్ పే ది లెస్ ట్యాక్స్. ఎంప్లాయీకి చాలా లిమిటెడ్ ఆప్షన్స్. ఇక్కడ ఆధార్ చెప్పినట్లుగా 80C 83 అంతకంటే మహా అయితే ఒక హౌసింగ్ లోన్ ఏదన్నా ఉంటే దాని లోన్ అమౌంట్, ఇంకేదైనా మహా అయితే ఏదన్నా గిఫ్ట్ ఏదైనా ఇచ్చేది, ఇంకో చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇట్లాంటి ఏదైనా 80G ఎగ్జంప్షన్స్, ఇంతకంటే ఎక్కువ లేవు, వెరీ లెస్ అనమాట. సో ఈ 3-4 ఆప్షన్స్ అయితే డెఫినెట్ గా ఎంప్లాయర్స్ ఈస్ హ్యావింగ్. ఓకేనండి, రైట్ అండి, థ్యాంక్ యూ. Thank you, sir. Yeah. They were easy to set up and are not expensive. If you own investments that are producing good cash flow, for example, by owning your own corporation, your vacations can be board meetings in Hawaii, car payments
Insurance, repairs, and health club memberships are company expenses. Most restaurant meals are partially expensive and on, but it is done legally with pre-tax dollars. ఇప్పుడు మనం డీటెయిల్గా ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఒక ప్రొప్రైటరీలో ఉంటే ఎట్లా ఉంటాయి, పార్ట్నర్షిప్లో ఉంటే భాగస్వామ్యంగా ఉంటే ఎట్లా ఉంటాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉంటాయి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంటాయి, మనం కొంచెం విస్తారంగా చూసాం. ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పారు. అందుకని ఎప్పుడు కూడా మనకి క్యాష్ ఫ్లోస్ బాగుంటే, మనకు ఆదాయం ఎక్కువ ఉంటే, ఎక్కువగా వస్తే మనం ఒక కంపెనీని పెట్టుకోవటం పెద్ద ఖర్చుతో కూడుకుందేం కాదు. అది ఈజీ టు సెటప్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ యూ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఎప్పుడైతే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉంటాయో దాన్ని ఒక కంపెనీ కింద పెట్టి ఆ కంపెనీలో ఈ ఆదాయాన్ని అంతా తీసుకెళ్ళాం అనుకోండి, మనమే ఉంటాం, కంపెనీలో ఎవరు ఉండరు, మనమే. కాబట్టి మనం మన కుటుంబ సభ్యుల వరకు ఉంటారు. కాబట్టి ఆ ఆదాయం అంతా కంపెనీలోకి తీసుకెళ్ళిపోయి ఈ ఖర్చులన్నీ పెట్టిన తర్వాత మిగిలిన దానికి ట్యాక్స్ కట్టుకునే విధంగా ఇట్లా ఏమేమి వస్తాయి. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చాలా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కొంచెం చెప్పాను. మనకు ఒక కంపెనీ పెట్టుకుంటే ఏం చేస్తారో తెలుసా అండి, ఎవరి వెకేషన్స్ కెన్ బి బోర్డ్ మీటింగ్స్. మనం మున్నార్ వెళ్ళాలి, లేకపోతే ఊటీ వెళ్ళాలి, లేకపోతే కాశ్మీర్ వెళ్ళాలి, లేకపోతే లే వెళ్ళాలి అని పెట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము, కంపెనీ బోర్డు మీటింగ్ అక్కడ పెడతాం. కంపెనీ బోర్డు మీటింగ్ కాశ్మీర్లో పెడతాం. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లేకపోతే ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో 4-5 బోర్డు మీటింగ్ కోసం చెప్పి వెళ్ళి అక్కడ బోర్డు మీటింగ్ 1 గంట మాట్లాడతారు కూర్చుని. తర్వాత చుట్టూ తిరిగేసి వారం రోజులు బోర్డు మీటింగ్ అయిపోయిందని చెప్పి వెనక్కి వచ్చేస్తారు. ఈ ఖర్చులన్నీ మనం ఒక ఇండివిజువల్గా మనం పెట్టుకుంటే మన జేబుల నుంచి పెట్టుకోవాలి. అదే కంపెనీగా పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ బోర్డు మీటింగ్ అనేది అఫీషియల్. సో అఫీషియల్ దానికి అయ్యే ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కంపెనీలకు వెళ్ళిపోతాయి. అందుకని మనం విహారయాత్రలని కూడా మనం కంపెనీ పేరు పెట్టేసి తెచ్చేసుకుంటాం అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనకి రామన్ గారి కారు మెయింటెనెన్స్, పెట్రోలు ఇవన్నీ కంపెనీలకు వెళ్ళిపోతాయి. ఇన్సూరెన్సు, ఈ కార్ రిపేర్స్, లేకపోతే హెల్త్, ఇవన్నీ పర్క్విజిట్స్ అన్నమాట. ఒక ఎంప్లాయీకో లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కో ప్రమోటర్స్కో వాళ్ళ సొంతానికి కావాల్సినవన్నీ కంపెనీ పేరు మీద చేస్తుంటారు. ఇవన్నీ కంపెనీ ఖర్చులోకి వెళ్ళిపోతాయి. కంపెనీ ఖర్చులోకి వెళ్ళిపోయేటప్పుడు మనం కంపెనీ ఓనర్గా మనం ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. 1, 2 ఈ ఖర్చులన్నీ కంపెనీలోకి వెళ్ళి కంపెనీకి ఇన్కమ్ ట్యాక్స్ మిగిలిపోతుంది. పర్సనల్గానేమో మనం ఎంజాయ్ చేస్తాం, ఖర్చులన్నీ ఏమో కంపెనీ మూడోవాడు భరిస్తాడు. దాని మీద వచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ కంపెనీకి వస్తాయి, గవర్నమెంట్కి రావు. అంటే చాలామంది పెద్ద కంపెనీలు ఏం చేస్తారంటే మనం ఎక్కువ ట్యాక్స్ కట్టి గవర్నమెంట్కి చేయటం ఎందుకు, ఆ బెనిఫిట్స్ అయితే ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళు బాగా ఇంకా కష్టపడి పనిచేస్తారు, మనకి ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చాలా వరకు ఏం చేస్తారు, వచ్చిన లాభాల్లో మేజర్ పర్సంటేజ్ ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ కింద ఖర్చు పెడతారు. ఎంప్లాయీస్కి కావాల్సిన సదుపాయాలు, ఇల్లు కట్టివ్వటం, లేకపోతే సబ్సిడైజ్డ్ రెంట్ తగ్గించి ఇల్లు ఇవ్వటం, రకరకాలుగా వాళ్ళకి చేస్తారన్నమాట. సో మోస్ట్ రెస్టారెంట్ మీల్స్, అట్లాగే మనకి సోడెక్సో పాస్ ఇవన్నీ ఎంప్లాయీస్కి ఇస్తారు. ఐటీ ఎంప్లాయీస్కి కార్డ్స్ ఇస్తారు వాళ్ళు, బిజినెస్ కంపెనీ కార్డ్స్. వాళ్ళు నెలకి ఇంత అని చెప్పి వాళ్ళు సరుకులు కొనుక్కోవచ్చు దాని మీద. అట్లాగే నాకు తెలుసు టాటా క్యాపిటల్లో ఇంతకుముందు, ఇప్పుడు లేదని, గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేవాడు. నెలకి 3 గ్యాస్ సిలిండర్లు, లేకపోతే సంవత్సరానికి 20 గ్యాస్ సిలిండర్, నువ్వు ఎన్నో వాడు. ఇవి కంపెనీ ఖర్చులకి వెళ్ళిపోతాయి, కంపెనీ బెనిఫిట్స్ అనమాట. ఈ విధంగా భోజనాలు కానీ, లేకపోతే లంచెస్ అని, ఎక్కడికైనా వెళ్తే పార్టీ అని, ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తారు, బిజినెస్ మీటింగ్ అంతా వస్తారు, ఆ హోటల్ బిల్లు కంపెనీలు వేసేస్తారు. ఈ విధంగా మన ఖర్చులన్నీ కూడా మనం ముందు చూసాం, ఇంతకుముందు 2-3 రోజుల కింద. మన ఖర్చులన్నీ కూడా పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కంపెనీలోకి రాసి కంపెనీలో మన ట్యాక్స్ పడకుండా మనం తప్పించుకుంటాం. ఈ విధంగా మన చట్ట ప్రకారం మన ట్యాక్స్ కట్టక ముందు మన దగ్గర ఏ డబ్బులు అయితే ఉన్నాయో అవన్నీ ఖర్చు పెట్టి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మిగిలితే ట్యాక్స్ కట్టాలి. కార్పొరేట్స్లో ఒక అడ్వాంటేజ్, మనం ఖర్చులన్నీ పెట్టిన తర్వాత డబ్బులు మిగిలితే ట్యాక్స్ కడతాము. అదే పర్సనల్ ఎంప్లాయీస్ అయితే ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. ఇంకొకటి, ఈ లాసూట్స్ కార్ పేమెంట్స్ లో
సార్ చెప్పండి. మైక్రోసాఫ్ట్, గూగుల్ అలాగా, లేకపోతే చాలా పెద్ద పెద్ద కంపెనీ డెలాయిట్, వీళ్ళేంటంటే ఎంప్లాయీస్ కి కారే ఇచ్చేస్తారు. అంటే మన జనరల్ గా కార్ ఎక్స్పెన్సెస్ నేను చెప్పాను ఇంతాక, కార్ ఎక్స్పెన్సెస్ కింద కార్ మెయింటెనెన్స్, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కాకుండా కారే మైక్రోసాఫ్ట్ పేరు మీద ఉంటుంది. అక్కడ ఏదో చిన్న కాంటాక్ట్ పర్సన్ ఏదో వాళ్ళ పేరు ఇచ్చేసి కంపెనీ పేరు మీద కారు కొని ఒక వాళ్ళ పొజిషన్ బట్టి మేబీ ఒక 10 lakhs, 15 lakhs, 20 lakhs వర్త్ ఆఫ్ ది కార్ వాళ్ళ పేరు మీద తీసుకొని ఈఎంఐ వాళ్ళ శాలరీలోంచి డిడక్ట్ చేస్తుంటారు. కంపెనీ ఎక్స్పెన్స్ కింద చూపిస్తుంది. కంపెనీ పేరు మీద ఒకసారి కార్ కొనేసరికి ఏమవుతుంది, అది కార్పొరేట్ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది దానికి. వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ కంపెనీకి వస్తుంది. ఎంప్లాయీకి ఏంటి, ఎట్లయినా తను ఓన్ కారు కొనుక్కున్నా, కంపెనీ తరఫు నుంచి కారు కొనుక్కున్న ఈఎంఐ కట్టాల్సిందే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ లో ఎంప్లాయీకి పెద్దగా బెనిఫిట్ ఉండదు. అందువల్ల ఏం చేస్తారు, ఒకేసారి మీరే నాకు కొనివ్వండి, ఒక 3 years 4 years ఈఎంఐ నా శాలరీ నుంచి కడుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా అది మైక్రోసాఫ్ట్ నుంచి ఇండివిజువల్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ ఈస్ ది బిగ్గర్ థింగ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, డెల్, గూగుల్. నాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 3-4 వస్తాయి అనమాట కార్పొరేట్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కోసం అనమాట అది. సో అదొకటి ఎంప్లాయీస్ ఇస్తుంది. ఇంకొకటి టీమ్ లంచెస్. టీమ్ లంచ్ ప్రతి క్వార్టర్లీ ఇంత బడ్జెట్ అని పెట్టి ఎవ్రీ మంత్ కో లేకపోతే 2 months కో 3 months కో టీమ్ లంచెస్ అని చెప్పి ఆ టీం అంతా లంచ్కి వెళ్తుంటారు. అసలు మీకు వర్కింగ్ డేలో కొన్ని హోటల్స్ అయితే టీమ్ లంచ్ ఉన్న హోటల్ అయితే ఇంకా ఆ హోటల్లోకి వెళ్ళలేము మనం, అట్లా ఉంటది అనమాట. అది ఒక టీమ్ లంచెస్ అని ఒకటి. ఇంకా సిఎస్ఆర్ ఫండ్ అనేది, అది కాకుండా ప్రాజెక్ట్ ఫండ్ లో నేను చెప్పేది అది. ఇలా విధంగా ఈ కార్ ఓనింగ్, కార్, టీమ్ లంచెస్, హాలిడేస్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఈ మూడు కూడా వెరీ రెగ్యులర్ గా జరిగే ఫినామినా ఇన్ ది కార్పొరేట్స్. అది యాక్చువల్గా దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే, ఈ కారు అనేది కంపెనీ ఎంప్లాయీకి ఇచ్చేస్తారు. ఎస్, కంపెనీకి వచ్చే లాభం ఏంటి, ఈ కారు మీద కొన్న మీద దాని మీద వడ్డీలు ఇవన్నీ ట్యాక్స్ నుంచి పోతాయి. మేజర్గా వచ్చి తరుగుదల, డిప్రిసియేషన్ అంటాం చూసారా, ఈ ప్రతి కారు వెహికల్ మీద, ప్రతి ఆస్తి మీద ఒక 15%, 20% ఒక డిప్రిసియేషన్ అలౌడ్ ఉంటుంది అనమాట కంపెనీ చట్టం ప్రకారం. ఆ డిప్రిసియేషన్ని కంపెనీ యొక్క లాభాల నుంచి తగ్గిస్తారు. అంటే లైఫ్, కంపెనీ ఆ వస్తువు యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది తగ్గుతూ పోతుంది. కాబట్టి ఆ తగ్గుతూ పోయిన దాని విలువకి, ఇప్పుడు 5 years మన కార్ లైఫ్ అనుకున్నాం అనుకోండి, సో 20% డిప్రిసియేషన్ ఉంటుంది. ఆ 20% ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ వస్తాడు. 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనకి కారు వాల్యూ మన పుస్తకంలో 0 కంపెనీ బుక్స్లో. కానీ కారుకి వాల్యూ ఉంటుంది, అమ్మితే 1,00,000, 2,00,000, 3,00,000 వస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే కారు వాల్యూ 0 అయిందో వాళ్ళ కంపెనీ బుక్స్లో, ఆ కారు ఏం చేస్తారు, ఎంప్లాయీకి ఇచ్చేసి, బాబు నువ్వు ఇది తీసేసుకో, మా 1,00,000, 2,00,000 ఇచ్చేయని చెప్పి ఆ 1,00,000, 2,00,000 కంపెనీ తీసుకొని ఇది ప్రాఫిట్ కింద చూపించుకుంటారు. అంటే 5 సంవత్సరాలు 10 లక్షల మీద డిప్రిసియేషన్ అన్ని ఎంజాయ్ చేసిన తర్వాత మిగిలింది ఒక చిన్న అమౌంట్ని, నామినల్ అమౌంట్ని ప్రాఫిట్ కింద చూపించుకుంటారు. లేకపోతే గిఫ్ట్ కింద ఇచ్చేస్తారు, అయితే వాడే వాడుకుంటాడు. పేరు మాత్రం కంపెనీది ఉంటుంది, కార్ మీద కార్ పేరు, కానీ మా ఎంప్లాయీ వాడుకుంటాడు రిటైర్ అయ్యేటప్పుడైనా ఎప్పుడైనా. అది ఇవన్నీ చాలా రకరకాలుగా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు అనుసరించి వాళ్ళు ఎంతవరకు మనం ఈ ట్యాక్సెస్ సేవ్ చేయొచ్చు, ఎగ్గొట్టొచ్చు అని అనట్లేదు, మనం ట్యాక్సెస్ పెట్టుకోవచ్చు అనేది ట్యాక్స్ ప్లానింగ్ అంటాం. ట్యాక్స్ ప్లానింగ్ ఎక్కడ మనం ట్యాక్స్ని ఎట్లా ప్లాన్ చేస్తే మనం తగ్గించుకోవచ్చు అనేది వాళ్ళు రకరకాలుగా చూస్తారు. ఈ విధంగా రకరకాల మార్గాల్లో ట్యాక్స్ తగ్గించుకునేట్టుగా చూస్తారు. ఇప్పుడు అదే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇప్పుడు పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి, బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. బిజినెస్ని పెంచుకోవటానికి కొన్ని ఖర్చులు పెట్టాలి. ఇప్పుడు డీలర్స్ ఉంటారు, పెద్ద కంపెనీ ఉందనుకోండి, సిమెంట్ కంపెనీ తీసుకోండి, అల్ట్రాటెక్, ఎవరో పెద్ద ఏసీసీ సిమెంట్ కంపెనీ ఉంది, రామ్కో సిమెంట్, సంథింగ్. వాళ్ళు ఏం చేస్తారు, డీలర్స్ ఉంటారు, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వీళ్ళని సేల్స్ పెంచుకుని వాళ్ళకి చేయటం కోసం, ఇంత సేల్ టార్గెట్ అయితే మీకు ఈ ప్లేస్కి టికెట్లు మేము ఇస్తాము ఇన్సెంటివ్స్ అని చెప్పి ఒక బిజినెస్ మీటింగ్ పెడతారు. ఎక్కడో ఊటీలోనో, ఎక్కడో కొడైకెనాల్లోనో, లేకపోతే మున్నార్లోనో, ఇంకెక్కడో ఒక బిజినెస్ మీటింగ్ పెడతారు. వీళ్ళందరినీ పొలమని ఫ్లైట్లో తీసుకెళ్ళి అక్కడ 5 రోజులు ఖర్చులు భరించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర తింటారు. ఇవన్నీ బిజినెస్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవన్నిటికీ కంపెనీకి ట్యాక్స్లో ఎగ్జామ్షన్ ఇస్తుంది.
వీళ్ళకి ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఇన్సెంటివ్ ఇది. ఓకే, మన ఇంత తీసుకొచ్చారు, లేకపోతే మీరు ఇంత సేల్స్ టార్గెట్ రీచ్ అయితే మీకు ఇది బెనిఫిట్ అని చెప్తారు కదా. ఓకే, వాళ్ళు ఉత్సాహంగా ఇద్దరికి మనం చాలామంది ఇంకా మలేషియా, లక్షద్వీప్స్, లేకపోతే సింగపూర్ ఇట్లా తీసుకెళ్తారు. అక్కడ బిజినెస్ మీటింగ్ అని పెడతారు, అక్కడ తీసుకెళ్తారు వీళ్ళందరూ. వీళ్ళు ఇంత సేల్స్, ఇన్ని కోట్ల రూపాయలు సేల్స్ చేస్తే మీకు సింగపూర్లో వస్తామని. ఆ విధంగా వాళ్ళకి సేల్స్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, చేసేవాడికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు ఇది చేస్తే మేము ఇతర సింగపూర్లు రావచ్చు, నేను సొంతంగా రావాలంటే 4 లక్షలు అవుద్ది, ఇదే కంపెనీ తీసుకొచ్చేస్తుంది, కాబట్టి అక్కడ కొనుక్కోవాల్సిన వరకు నేను డబ్బులు తీసుకెళ్తే సరిపోద్ది. ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు ఎవరికి ఉండే అడ్వాంటేజెస్, నాకేంటి లాభం వస్తుంది, నాకేంటి వస్తుంది అనేది ఎవరికి వాళ్ళు చూసుకొని ఆ లాభ నష్టాల ప్రకారం వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ఇట్లా ట్యాక్సేషన్లో ట్యాక్స్ అడ్వాంటేజెస్ అయితే చట్ట ప్రకారమే మనం ఇవన్నీ చేయొచ్చు. దాని అక్రమమైన మార్గంలో వెళ్ళి డబ్బులన్నీ మిగిల్చి గవర్నమెంట్కి ట్యాక్స్ కొట్టాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారమే మనం ఎన్ని ఎంజాయ్ చేస్తూ ఏ విధమైన పన్నులు కట్టకుండా బయటికి రావచ్చు. ఇది ట్యాక్స్ అడ్వాంటేజెస్, ట్యాక్స్ ప్లానింగ్. ఇది ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడు వస్తుంది మనకి? ఇవన్నీ చట్టం గురించి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి, కంపెనీ లా గురించి, ఆ సందర్భాలు మనం చేసే పని బట్టి దానికి ఉన్న చట్టపరమైనటువంటి రక్షణలు ఏమున్నాయి, లొసుగులు ఏమున్నాయి, మనకు మినహాయింపులు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి ఎక్కువ డబ్బులు మిగిల్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఇవాళ రేపు కంపెనీ స్ట్రాటజీ ఎట్లుందంటే సంపాదించి బాగా ఖర్చు పెట్టడం కాదు, ఖర్చులు తగ్గించుకొని లాభం పెంచుకునే పరిస్థితి. ఎందుకంటే మార్జిన్లు తగ్గిపోతున్నాయి. మార్జిన్లు తగ్గిపోయేటప్పటికి ఏం చేస్తున్నారు, ఇతరత్ర ఖర్చులు తగ్గించుకుంటున్నారు. బిజినెస్ ప్రమోషన్, ఎంప్లాయీ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ ఉంచుతారు, ఇతరత్ర ఖర్చులు తగ్గించుకుని వీళ్ళు లాభాలు చూపించుకుంటున్నారు. ప్రస్తుతం కొన్ని కంపెనీస్లో ఉన్న పరిస్థితి. కొంతమందికి రూపాయి పెడితే 10 రూపాయలు లాభం వస్తే వాళ్ళు వేరే విధంగా చేసుకుంటారు. జనరల్గా వచ్చి వాళ్ళ ప్రాఫిట్ పెంచుకోవడానికి ఇప్పుడున్న ఒకే ఒక మార్గం ఖర్చులు తగ్గించుకో, తర్వాత ప్రాఫిట్ పెంచుకోవడానికి ఇంకా అదర్ మార్గాలు ఉన్నాయి, అవి చూస్తారు. వాటికి ట్యాక్స్ అడ్వాంటేజెస్ వాళ్ళు ఇక్కడ చూద్దాము. రేపు ప్రొటెక్షన్ ఫ్రమ్ లాస్ సూట్స్ చట్టం నుంచి వచ్చే కేసులు ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఎట్లా రక్షణ పొందాలని రేపు మనోదర్ గారు రాలేదా? ఓకే, ఇంకెవరైనా ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లో డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? మనోదర్ గారు రాలేదండి. వంశీ గారు చెప్పండి సార్. ఇక్కడ మన మెంబర్స్ వాళ్ళకి ఏదో కొన్ని క్లారిఫికేషన్స్ యూఎస్లో కావాలని ఒక 2-3 అడుగుతున్నారు. ఓకే, అంటే దేని గురించి సార్? అంటే పర్సనల్ ఇష్యూస్ అయ్యి యాక్చువల్గా ఏమంటే మాకు ఎందుకంటే వంశీ గారిని అడగొచ్చు అని అంటే అడగొచ్చు, తప్పేముంది, క్లారిఫికేషనే కదా, ఆయన చెప్తారేమో అని చెప్పి చెప్తున్నాను అన్నమాట. ఇవాళ రాలేదు వాళ్ళు. మొన్న ఎవరు నన్ను మనోదర్ గారు ఒకళ్ళు అడిగారు, సావిత్రి గారు మీరు కూడా అడిగినట్టున్నారు కదా. అవును సార్. అది మీకు అభ్యంతరం లేకపోతే, మీకు అవకాశం ఉంటే మీరిద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మీరు మాట్లాడుకోండి. యా ఓకే సార్. మీ నెంబర్ మీ ఇద్దరు కన్వీనియంట్ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయో చూసుకొని, ఎందుకంటే మీ అవర్స్ మా అవర్స్ తేడా కదా. యా యా మేము మేల్కొని ఉన్నప్పుడు మీరు నిద్రపోతారు, మీరు మేల్కొని ఉన్నప్పుడు మేము నిద్రపోతాం. యా అదే సార్. కాబట్టి ఎక్కడో మధ్యలో 3-4 గంటలు టైం ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరికి అభ్యంతరం లేకపోతే మీ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని మీరు మాట్లాడుకోండి. సరే సార్. అదే సావిత్రి గారు నెంబర్ పెట్టారు. యా నేను వాట్సాప్లో అది పింక్ చేస్తాను సార్. అదే వాట్సాప్లో మెసేజ్ పెడతాను అంటున్నా. గ్రూప్లో పెడతారా? అదే వాట్సాప్లో చేస్తా సార్. వాట్సాప్లోనే అంటే మీరు వాళ్ళకి మెసేజ్ పంపిస్తారా అంటే డైరెక్ట్గా? నేను గ్రూప్లో డైరెక్ట్గా పెడతాను సార్. ఓకే, రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. సాయి గారు, మసూదన్ రెడ్డి గారు. ఓం సాయి. మధుసూదన్ రెడ్డి గారేనా, లావణ్య గారా?
లావణ్య గారు ఆమె దాంట్లోనే వస్తారు. ఓకే. హలో, ఓం సాయి గారు ఎవరండి? రెడ్డి గారు. సరే వదిలేండి. ఇంకేమైనా జ్యోతి ఏమైనా షేరింగ్స్ ఉన్నాయా? జై శ్రీమన్నారాయణ. జై ఏం లేదు శ్రీమన్నారాయణ. సార్. జై శ్రీమన్నారాయణ. రేపు చెప్పండి. క్లాస్ అయితే రెడీ కదా? సండే క్లాస్. అవును సార్, అవును సుఖం. థ్యాంక్ యూ. సార్ టాపిక్ అంట Thank you, sir. పర్టికులర్ గా ఏదైనా ఉందా దేని మీద అని అడుగుతుంది జ్యోతి. ఎప్పుడు పాటలా? రేపు పాటలు కాదు, పాటలు ఫ్యామిలీ అనుకున్నాంగా. ఉమ్. అదే ఎక్సర్సైజెస్ ఒక్క లో నిమిషం, ఒక్క నిమిషం. ఆయిల్ ఇప్పుడు మసాజెస్ ఇప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ సంబంధించినంత వరకు అయిపోయిందా? అయిపోయినట్టే సార్. ఎందుకంటే రికార్డింగ్ క్లోజ్ చేస్తాను అందుకు. రికార్డింగ్ క్లోజ్.